ఇలారా గమనించండి. నిజమే, ఈ లోకములో మానవుని జీవితము ఎట్టిపోతుందో ఎవరు ఎరగము. నువ్వు ముందుకు చూసినా వెనక చూసినా అటుపక్క చూసినా కూడా భూలోకంలో మనిషినికి మానవునికి ఏ ఇంటి వారికైనా ఏ మనిషికైనా ఏది స్థిరము కాదు. కాబట్టి భూలోకములో మన దారి ఎట్టిపోతుందో మనమే ఎరగం. కాబట్టి దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు, అదే మోక్షరాజ్యం. కాబట్టి భూలోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని మాట విని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుని రాజ్యంలో, వైకుంఠంలో, మోక్షంలో మనం ఉంటాం. లేకుంటే గనా దేవుని మాట లెక్క చేయకుండా నా దారి నాదే, నా పని నాదే, నా కథ నాదే అని మనం అనుకుంటే ఒకరోజు మనం బాధపడవలసి వస్తుంది. అగ్నిగుండం ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాలు మండే పాతాళం ఉంది. ఆ పాతాళాన్ని తప్పించుకోవాలంటే మనం కండ్లు పండ్లు పోకమందే, మంచాన పడకమందే సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఉచితంగా దేవుడు మనకు తెలియజేస్తున్న దేవుని వాక్యాన్ని విని విశ్వసించాలి. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలనే కలుగునని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఎవరైనా రండి చెప్పదన్నా కూడా రాలేని వారు ఉన్నారు. కాబట్టి ఈ రోజుల్లో ఉచితంగా ఈ దినమున, ఈ సమయమున, ఈ సంవత్సరంలో దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి భూలోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా మనమందరం కూడా పాప శాపం నుంచి విడిపింపబడాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని విడిచి భూలోకానికి మానవుడిగా, మనుషుడిగా, సశరీరుడిగా భూలోకానికి వచ్చాడు. ఎందుకంటే నీవు నేను మనమందరము కూడా మానవులం కాబట్టి మనుషుడిగా భూలోకంలో పుట్టి ఆయన పాపమేదో, శాపమేదో, నరకమేదో, అగ్నిగుండమేదో తెలియజేశాడు. భూలోకములో సర్వ మానవాళికి ప్రకటన చేశాడు. దైవ గ్రంథాలు బోధిస్తున్నవి రక్తము చిందించకుండా పాప విమోచన కలగదని, భూలోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా పాప శాపముల నుంచి విడిపింపబడాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పాప శాపాలన్నింటినీ కూడా తీసివేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆయన మంచి దేవుడు, పాపము లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మనందరినీ కూడా మోక్షం చేర్చే దేవుడు. కాబట్టి అమ్మలారా ఇలారా గమనించండి, ఈ లోకంలో ఏది కూడా మనకు శాశ్వతం కాదు. ప్రసంగి భక్తుడు అంటున్నాడు ప్రసంగి గ్రంథంలో, ఆకాశము కింద మనుషులు గీయబడిన ఏది కూడా శాశ్వతమైనది కాదు, అంతా కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థమని సెలవిస్తున్నాడు. భూలోకంలో ఉన్న భార్య, భర్త, పిల్లలు, ఇండ్లు, ఆస్తి పాస్తులు ఏవి కూడా మనకు స్థిరమైనవి కాదు. మనం భూలోకంలో తల్లి గర్భంలో ఎలాగ పుట్టామో అలాగే దిగంబరిగానే పుట్టామో, దిగంబరిగానే మరలా తిరిగి వెళ్తాం. దాని కొరకు భూలోకంలో అది నాది ఇది నాది అని మనం ఎంతగానో ప్రయాసపడి కొట్లాడి అనేక విషయాలు మనం నిష్ఠూరమై దేవునికి మనుషులకు దూరంగా జీవిస్తున్నాం. అయితే అలా